ప్రైజ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఉండే యేసు క్రీస్తు పాపరహితుడు అని చెప్పేసి మరి అనడానికి గల కొన్ని మరి మాటలు ధ్యానించుకుందామండి. ఆయన దేవుని వల్లే కొందరు గ్రీసు దేశస్తుల చేత ఆరాధించబడ్డాడని చెప్పేసి యోహాను 12:20 ఉందండి. అంత మాత్రం కాదు, దేవుని వల్లే తన అపోస్తులచే ఆరాధించబడ్డాడంటండి. దేవుని వల్లే ఆయన అపోస్తుల శిష్యుల చేత ఆరాధించబడ్డాడు. తర్వాత ఆయన పాపములు క్షమించాడు. ఆయన పాపాలు, మానవుల యొక్క పాపాలన్నింటినీ కూడా క్షమించాడని చెప్పి మార్కు 2:5 ఉంది. సర్వ ప్రపంచ మానవాళి యొక్క పాపాలని, ఎన్నో పాపాలను ఆయన సిలువలో వేసుకొని కల్వరి గొల్గోతా ప్రాంతంలో మరి సిలువేసి తీసేశాడు అనమాట. ఆయన ప్రాణం పోవటం ద్వారా అంత గొప్ప త్యాగం చేశాడు అనమాట అండి. మన పాపాలు పోవటం కోసం పాపరహితుడు, పాపం లేనటువంటి దేవుడు అనమాట అండి. తర్వాత ఆయన తీర్పు తీర్చుతాడంటండి. యోహాను 5:22 ఏమంటే ఎవరికైతే మరి పాపాలు అయితే ఉంటాయో ఆ పాపాలన్నీ తీసివేసి మన పాపాలను ఆయన మీద వేసుకొని మనకి పాప రహితులుగా మనల్ని చేసి మరి ఆయన పాపం ధరించుకున్నట్లుగా మరి దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడట ఆయనకి. ఏమంటే అంత మాత్రమే కాకుండా దేవుడు ఆయన్నే రక్షిస్తూ ఉన్నాడట. మత్తయి 18:11 మరి దేవుడు రక్షించకపోతే మరి చూడండి, యేసుక్రీస్తు వారిని మరి ఇంకెవరు రక్షిస్తారు చెప్పండి? చెలువలో కానీ, మరి జన్మించినప్పుడు కానీ, మరి అన్నిటిలో కూడా, మరి ప్రతి విషయంలో కూడా మరి ఆయన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని రక్షిస్తున్నాడు. ఆ కుమారుడైన యేసుక్రీస్తు మనల్ని కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నట్టండి. అంత మాత్రం కాకుండా ఆయన దేవుని వల్లే దేవదూతల చేత కూడా ఆరాధించబడ్డాడని చెప్పేసి ఫిబ్రవరి 1:6 ఉంది. ఆయన దేవుని చేత గొర్రెల కాపరుల చేత మరి అది ఆరాధించబడ్డాడండి. ఆయన తర్వాత దేవుని వల్లే తూర్పు దేశపు జ్ఞానుల చేత కూడా ఆరాధించబడ్డాడని చెప్పేసి మత్తయి 2:2 ఉంది. లూకా 2:15 కూడా ఉందన్నమాట అండి. ఈ మాట చాలా స్పష్టంగా ఉన్నాయి. మరి చూడండి ఎంత గొప్ప మాటలండి. తర్వాత ఆయన దేవుని వల్ల ఒక తల్లి చేత కూడా ఆరాధించబడ్డాడని చెప్పేసి మత్తయి 20:20 చాలా స్పష్టంగా ఉంది. ఏమంటే ఆయన దేవుడు కాకపోతే ఇంతమంది చేత మరి ఇది ఆరాధించబడతాడా చెప్పండి? మహిమ పొందుతాడంటారా? మహిమ ఘనత అన్నీ కూడా దేవునికి చెందుతాయి అనమాట అండి. ఆయన అందుకని దేవుడు కాబట్టి దేవుని వల్ల ఈ లోకానికి వచ్చి ఆరాధింపబడ్డాడు, స్తుతింపబడ్డాడు, మహింపరచబడ్డాడు. ఆ మహిమ ఘనత ఆయనకే దక్కుతుంది, ఇంకెవరికి ఆ మహిమ ఘనతలో దక్కువ. ఇది విషయాన్ని మనకు బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.